నమస్తే మ్యామ్. నమస్తే అమ్మ. సో పిల్లల్లో చాలా మంది నేను రీసెంట్గా చూసిన వాళ్ళలో కూడా కంటిన్యూ ఈ డిశ్చార్జ్ ఉంటుంది కదా, డస్ట్ డిశ్చార్జ్ ఏదైతే ఉందో కంటిన్యూ ఒక లేయర్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. సో దానికి ఈ ఐ క్యాన్సర్కి ఏమైనా లింక్ ఉందంటారా? నో అండి, అది ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ఐ క్యాన్సర్. దాట్ ఈస్ సీన్ యూజువలీ డిశ్చార్జ్ అనేది ఐదర్ అలర్జిక్ కండిషన్స్, అలర్జిక్ కంజక్టివైటిస్ ఆర్ ఇన్ఫెక్టివ్ కండిషన్స్లో చూస్తాము. అండ్ ఈ డిశ్చార్జ్ టైప్ బట్టి వీ కెన్ టెల్ ఇఫ్ ఇట్ ఈస్ అలర్జిక్ ఆర్ ఇన్ఫెక్టివ్లో కూడా వైరల్ ఆర్ బ్యాక్టీరియల్ అనేది మేము క్లినిక్లో చూసి వీ కెన్ టెల్ అనమాట. ఓకే, సో ఇట్స్ నాట్ అ మేజర్ థింగ్, ఇట్స్ నాట్ రిలేటెడ్ టు సమ్ మేజర్ సీరియస్ ఇష్యూ ఇన్ ది ఐ. ఇట్ ఈస్ జస్ట్ కంజక్టివైటిస్ అండ్ ఇట్ ఈస్ ట్రీటబుల్. సో ఇట్స్ నాట్ అ డేంజరస్ వన్. నో, ఇట్స్ నాట్ అ డేంజరస్. సో మీరు అన్నట్టు ఈ ఐ క్యాన్సర్ పేరెంట్ రికగ్నైజ్ చేసి ట్రీట్మెంట్ చేసి పిల్లల యొక్క లైఫ్ థ్రెటనింగ్ లేకుండా సేవ్ చేయాలి అని అంటే ద ఫస్ట్ పాయింట్ ఐ గెట్ కనెక్టెడ్ టు ఈజ్ ఆర్ఓపి. సో ఎర్లీ స్టేజెస్లో మనం తెలుసుకోవడం వల్లనే కదా ఇంకా ప్రాబ్లమ్స్ అన్ని రాకుండా ఉంటాయి. కెన్ యూ ప్లీజ్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్ ఆర్ఓపి? సో ఆర్ఓపి ఈస్ నథింగ్ బట్ రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ. అంటే ప్రిమెచ్యూర్గా పుట్టే పిల్లల్లో వి సీ ఆర్ఓపి. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, సో లో బర్త్ వెయిట్ ఉంటారు అండ్ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఐసీయూలో ఆక్సిజన్ పెట్టాల్సి వస్తుంది పిల్లలకి, బికాస్ ఇట్ లైఫ్ సేవింగ్ కాబట్టి ఆక్సిజన్ అట్ దాట్ పాయింట్ ఆఫ్ టైం. బట్ ఇట్ ఈస్ హార్మ్ఫుల్ ఫర్ ద రెటీనా. సో రెటీనాలో ఏమవుతుందంటే డ్యూ టు దిస్ హై ఆక్సిజన్ లెవెల్స్ ఇంకా రెటీనా డెవలప్ అవ్వదు అనమాట. రెటీనా అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ ది ఐ ఇన్ ద బ్యాక్ పోర్షన్ అండ్ దట్ ఈస్ ద మెయిన్ సెన్సిటివ్ ఫిల్మ్ లాగా ఉంటుంది. ఇట్ ఈస్ ద సెన్సిటివ్ పార్ట్ ఆఫ్ ది ఐ అండ్ 9 monthsకి ముందు ఇట్ డజంట్ డెవలప్. సో వెన్ ఎవర్ వీ గివ్ హై లెవెల్స్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ అది అపార్ట్ ఫ్రమ్ దాట్ బికాస్ ఆఫ్ ద లో బర్త్ వెయిట్ ఆల్సో, సో అది డెవలప్మెంట్లో ఇట్ బికమ్స్ అన్ అబ్నార్మాలిటీ డ్యూ టు ద హై ఆక్సిజన్ లెవెల్స్. సో వెజల్స్ అనేవి డిఫెక్టివ్గా ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి డ్యూ టు ద హై ఆక్సిజన్ లెవెల్స్ అండ్ దిస్ కాజెస్ ఇన్ సమ్ కేసెస్ బ్లీడింగ్ అవ్వడము అండ్ టోటల్గా రెటీనా అనేది డిటాచ్ అయిపోతుంది, ఐబాల్ నుంచి డిటాచ్ అయిపోయి ముందుకి వచ్చేస్తుంది. సో ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి వీ హ్యావ్ టు డూ ఆర్ఓపి స్క్రీనింగ్, ఐ చెకప్ చేయాలన్నమాట రెటీనా ఎలా ఉంది చూడడానికి. ఇఫ్ రెటీనాలో సమ్ అబ్నార్మాలిటీ కనిపిస్తుంది అంటే ఐదర్ వీ కెన్, అంటే స్టేజ్ బట్టి there are many stages in ROP also. So based on the stage we either give lasers or direct surgery cheyala leda anedi decide chestam.